ఉద్యోగ భద్రత విద్యుత్ మీటర్ రేడర్స్ ఉపాధి భద్రత ఉపాధి భద్రత అకౌంట్ ఓపెన్ చేయాలి మీటర్ రేడర్స్ ఉద్యోగ భద్రత మీటర్ రేడర్స్ ఉద్యోగ భద్రత మీటర్ రేడర్స్ ఉద్యోగ భద్రత జిందాబాద్ 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 డాంగే ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ వారి సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉపాధి భద్రత కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడర్స్ ఎస్సీ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏలూరు ఎస్సీ కార్యాలయం వద్ద ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ మీటర్స్ రీడర్స్ ఈ స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో వీరు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖను నమ్ముకుని పనిచేస్తున్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి రీడర్లు ఇవాళ స్మార్ట్ మీటర్ల కారణంగా వీరి ఉపాధి కోల్పోయి రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వీరు 20 సంవత్సరాలుగా సంస్థను నమ్ముకుని ఉపాధి పొందుతున్నారు. కాబట్టి వీరిని విద్యుత్ ఉద్యోగులుగా, అంటే విద్యుత్ శాఖలోనే వీరి విద్యార్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్గా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, వాచ్మెన్లుగా, అటెండర్లుగా తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ 20 సంవత్సరాలుగా వీరు పనిచేస్తున్నటువంటి ఉపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వీరిని ఉద్యోగ భద్రత కల్పించి, వీరిని విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఐఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో విద్యుత్ ఎస్సీ కార్యాలయాల దగ్గర విద్యుత్ మీటర్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా విద్యుత్ శాఖలో సుమారు 4000 పైబడి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిన 2020 విద్యుత్ సంస్థ బిల్లు ఆధారంగా ఇళ్లకి, షాపులకి స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల వీళ్ళ యొక్క మీటర్ రీడర్స్ తీసే పని కోల్పోయి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రీత్యా ఈ యొక్క 4000 కుటుంబాలు ఈదులు పాలే పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే 4000 మంది విద్యుత్ మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళకి విద్యుత్ శాఖలో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికే గత సంవత్సరాల కాలంగా ఈ యొక్క యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులని దఫదఫాగా కలిసి ఎన్నించడం జరిగింది. వాళ్ళ యొక్క విన్నపాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని ఎవరైతే మీటర్ ఉన్నారో వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి వాళ్ళకి ఆ శాఖలోనే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఏఐటీసీ నాయకత్వాన విద్యుత్ మీటర్స్ సన్నద్ధమవుతారని హెచ్చరిక చేస్తున్నాం. నేను మల్లేశ్వరరావు, జిల్లా కోశాధికారిని. మేము విద్యుత్ సంస్థలో గత 22 సంవత్సరాల నుంచి మీటర్ రీడర్గా పనిచేస్తున్నాము. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. గతంలో 20 సంవత్సరాల నుంచి సంస్థని నమ్ముకుని పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మేము మా భవిష్యత్తు అంతా రోడ్డును పడే పరిస్థితిలోకి వచ్చి ఉన్నాము. అయితే మా యొక్క సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్తో ఏఐటీసీ యూనియన్తో కలిసి మా యొక్క డిమాండ్స్ని తెలియజేయడానికి ఎస్సీ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ జరిగే కార్యక్రమం అందరం పాల్గొని చేస్తున్నాము. మాకు చాలని జీతాలు వచ్చినా సరే మేము ఇందులో కష్టపడి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. అలాగే కరోనా టైంలో కూడా మేము బిల్లింగ్ చేయడం జరిగింది. అలాగే ఈపీడీఎస్ఎల్ పరిధిలో కనీసం 10-12 మంది కరోనా బారిన పడి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మాకు ఉద్యోగ భద్రత ఏం లేదు, వాళ్ళకి కూడా పాపం ఏమీ లేదు. వాళ్ళంతా చాలా ఇబ్బంది పడిన పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మాకు సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి మన ఎస్ఐ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,